హలో ఎవ్రీవన్. ఐరన్ మ్యాన్ తో మన మార్వెల్ జర్నీ అఫీషియల్లీ స్టార్ట్ అయింది. టోనీ స్టార్క్ తన మిస్టేక్స్ ని రియలైజ్ చేసుకుని ఐరన్ మ్యాన్ గా మారాడు. కానీ అదే టైంలో ఇంకో సైంటిస్ట్ తన బాడీలో జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్ వల్ల తన లైఫ్ మొత్తం మర్చిపోయేలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు. అతని పేరు బ్రూస్ బ్యానర్. బ్రూస్ కి ప్రాబ్లం ఏంటంటే తన కోపం పెరిగిన ప్రతిసారి అతని బాడీలో ఉన్న ఒక డేంజరస్ ఫోర్స్ బయటికి వస్తుంది. అదే ది హల్క్. ఐరన్ మ్యాన్ తర్వాత రిలీజ్ అయిన MCU మూవీ ది ఇంక్రెడిబుల్ హల్క్. ఇప్పుడు బ్రూస్ బ్యానర్ ఎలా హల్క్ అయ్యాడు, జనరల్ రాస్ ఎందుకు అతనిని చేస్ చేస్తున్నాడు, ఎమిల్ బ్లాన్స్కీ ఎలా అబామినేషన్ అయ్యాడు, అండ్ ఈ మూవీ ఐరన్ మ్యాన్ తో ఎలా కనెక్ట్ అవుతుంది అన్ని మన రిలీజ్ ఆర్డర్ జర్నీలో నెక్స్ట్ చాప్టర్ గా చూద్దాం. స్టోరీ కొన్ని ఇయర్స్ బ్యాక్ కి వెళ్ళిపోతుంది. బ్రూస్ బ్యానర్ ఒక బ్రిలియంట్ సైంటిస్ట్. అతను గామా రేడియేషన్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. ఈ రీసెర్చ్ వెనక మిలిటరీ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఎస్పెషల్లీ సూపర్ సోల్జర్ ప్రోగ్రామ్ ని రీక్రియేట్ చేయాలనే మిలిటరీ ఇంట్రెస్ట్. బ్రూస్ కి తన ఎక్స్పెరిమెంట్ పర్పస్ కంప్లీట్ గా తెలియదు. తన రీసెర్చ్ హ్యూమన్ బాడీని రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయగలదని నమ్మి ఒక పాయింట్ లో ఎక్స్పెరిమెంట్ ని తన మీదనే టెస్ట్ చేస్తాడు. కానీ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్లీ రాంగ్ అవుతుంది. బ్రూస్ బాడీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గామా రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతుంది. ఆ మూమెంట్ నుంచి బ్రూస్ లైఫ్ నార్మల్ గా ఉండదు. అతని బాడీలో ఒక డేంజరస్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. బ్రూస్ ఎక్స్ట్రీమ్ యాంగర్ కి వెళ్ళినప్పుడు హల్క్ ఒక హ్యూజ్ క్రీచర్, అన్బిలీవబుల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంపార్టెంట్లీ బ్రూస్ కి ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీద కంట్రోల్ లేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత జనరల్ రాస్ బ్రూస్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే రాస్ కి బ్రూస్ ఒక సైంటిస్ట్ మాత్రమే కాదు, మిలిటరీకి యూజ్ చేయగలిగే పొటెన్షియల్ వెపన్. బ్రూస్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు. ఈ రన్స్ 5 years తర్వాత బ్రూస్ బ్రెజిల్ లో అనానిమస్ గా లివింగ్ చేస్తున్నాడు. సింపుల్ జాబ్ చేస్తూ తన ఐడెంటిటీ హైడ్ చేస్తూ హల్క్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ బ్రూస్ మెయిన్ గోల్ ఒక్కటే, హల్క్ కి క్యూర్ కనిపెట్టాలి. ఇంటర్నెట్ లో ఒక సైంటిస్ట్ తో అనానిమస్ గా కాంటాక్ట్ లో ఉంటాడు. బ్రూస్ ఏమో మిస్టర్ గ్రీన్ గా, అవతల సైంటిస్ట్ ఏమో మిస్టర్ బ్లూగా. బ్రూస్ తన బ్లడ్ శాంపుల్స్ అండ్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ పాసిబుల్ క్యూర్ కోసం హెల్ప్ తీసుకుంటాడు. మీన్ వైల్ బ్రూస్ కి హల్క్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రిగ్గర్ ఏంటి అనేది క్లియర్ గా తెలుసు. అదే యాంగర్, కోపం. సో తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడానికి చాలా కేర్ఫుల్ గా ఉంటాడు. కానీ ఒక స్మాల్ యాక్సిడెంట్ తన ఐడెంటిటీని మళ్ళీ ఎక్స్పోజ్ చేస్తుంది. ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్న టైంలో బ్రూస్ ఫింగర్ కి స్మాల్ కట్ అవుతుంది. ఒక డ్రాప్ ఆఫ్ హిస్ బ్లడ్ యాక్సిడెంటల్లీ ఒక సాఫ్ట్ డ్రింక్ బాటిల్ లో పడుతుంది. ఆ బాటిల్ అమెరికా వరకు వెళ్తుంది. ఒక పర్సన్ ఆ డ్రింక్ కన్జ్యూమ్ చేసిన తర్వాత సీరియస్ రియాక్షన్ వస్తుంది. ఓజీ ఫ్యాన్స్ ఎవరైనా ఈ మూవీ చూసుంటే ఆ బాటిల్ ఎవరు తాగుతారో బాగా తెలుస్తుంది, కామెంట్ చేయండి. మిలిటరీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది అండ్ జనరల్ రాస్ కి ఫైనల్ ఒక క్లూ కూడా దొరుకుతుంది. బ్రూస్ బ్యానర్ లైవ్ ఉన్నాడని అండ్ అలాగే బ్రెజిల్ లో ఉన్నాడని. సో రాజ్ ఇమీడియట్ గా మిలిటరీ టీమ్ ని సెండ్ చేస్తాడు. టీమ్ లీడర్ ఎమిల్ బ్లాన్స్కీ, ఎక్స్పీరియన్స్డ్ సోల్జర్. బ్లాన్స్కీ మిషన్ సింపుల్, బ్రూస్ బ్యానర్ ని క్యాప్చర్ చేయాలి. మిలిటరీ బ్రూస్ ని చేసేస్తుంది. బ్రూస్ ఏమో ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. కానీ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండదు. తన హార్ట్ రేట్ ఏమో పెరిగిపోతుంది, యాంగర్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఫైనల్లీ బ్రూస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ హల్క్. మిలిటరీ వెపన్స్ తో హల్క్ ని స్టాప్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బ్లాన్స్కీ ఫస్ట్ టైం హల్క్ పవర్ ని డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాడు. హల్క్ ఎంటైర్ టీమ్ ని డిఫీట్ చేసి ఎస్కేప్ అవుతాడు. బ్లాన్స్కీ సర్వైవ్ అయినా ఆ ఫైట్ అతని మైండ్ లో ఒక డేంజరస్ థాట్ అయితే క్రియేట్ చేస్తుంది, నేను కూడా ఆ పవర్ ని పొందాలి అని. జనరల్ రాస్ బ్లాన్స్కీకి బ్రూస్ ఎక్స్పెరిమెంట్ వెనుకున్న రియల్ ట్రూత్ చెప్తాడు. బ్రూస్ రీసెర్చ్ కి కనెక్షన్ ఉన్న సూపర్ సోల్జర్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బ్లాన్స్కీకి ఆల్రెడీ హల్క్ పవర్ మీద అబ్సెషన్ స్టార్ట్ అయింది. సో మిలిటరీ ఎక్స్పెరిమెంటల్ సెరమ్ ని బ్లాన్స్కీ మీద టెస్ట్ చేస్తారు. సెరమ్ వల్ల బ్లాన్స్కీ స్ట్రెంగ్త్, స్పీడ్, హీలింగ్ ఎబిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. కానీ అది సరిపోదు. అతను హల్క్ ని డిఫీట్ చేయాలి అనుకుంటాడు అండ్ ఆ డిజైర్ గ్రాడ్యువల్లీ ఆబ్సెషన్ గా మారుతుంది. మీన్ వైల్ బ్రూస్ అమెరికాకి రిటర్న్ అవుతాడు. రీజన్, తన ఒరిజినల్ రీసెర్చ్ డేటా కావాలి. అండ్ అక్కడ బ్రూస్ మళ్ళీ తన పాస్ట్ ని ఫేస్ చేస్తాడు. తనే బెటీ రాస్. జనరల్ రాస్ డాక్టర్. బ్రూస్ అండ్ బెటీ ఒకప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నారు. కానీ హల్క్ ఇన్సిడెంట్ తర్వాత బ్రూస్ డిసప్పియర్ అయ్యాడు. చాలా ఇయర్స్ తర్వాత ఇద్దరు మళ్ళీ మీట్ అవుతారు. బెట్టి బ్రూస్ కి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఒరిజినల్ రీసెర్చ్ డేటాలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉందని రివీల్ చేస్తుంది. బ్రూస్ కి క్యూర్ రీసెర్చ్ కంటిన్యూ చేయడానికి అది చాలా ఇంపార్టెంట్. కానీ జనరల్ రాస్ ఆల్రెడీ బ్రూస్ లొకేషన్ ట్రాక్ చేశాడు అండ్ మిలిటరీ అటాక్ స్టార్ట్ అవుతుంది. బ్రూస్ అండ్ బెట్టి యూనివర్స్ లో ఉన్నప్పుడు రాస్ ఫోర్సెస్ అటాక్ చేస్తాయి. బ్రూస్ ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. కానీ మిలిటరీ ప్రెజర్ వల్ల బ్రూస్ మళ్ళీ హల్క్ గా ట్రాన్స్ఫర్మ్ అవుతాడు. ఇక్కడ హల్క్ ని స్టాప్ చేయడానికి మిలిటరీ స్టార్క్ ఇండస్ట్రీస్ సోనిక్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తుంది. బట్ హల్క్ దానిని ఓవర్కమ్ చేస్తాడు అండ్ ఇప్పుడు బ్లాన్స్కీకి ఒక ఛాన్స్ దొరుకుతుంది. అతను హల్క్ తో ఫైట్ చేస్తాడు. కానీ హల్క్ పవర్ ముందు బ్లాన్స్కీ సర్వైవ్ అవ్వడం కూడా కష్టం. హల్క్ బ్లాన్స్కీని ఆల్మోస్ట్ కిల్ చేస్తాడు. బట్ హల్క్ బెట్టీని ప్రొటెక్ట్ చేస్తాడు అండ్ ఆ మూమెంట్ ఇంపార్టెంట్. బికాజ్ హల్క్ కంప్లీట్ మాన్స్టర్ లా బిహేవ్ చేయడం కాదు, బెటీ వాయిస్ కి రెస్పాండ్ అవుతున్నాడు. బ్రూస్ అండ్ హల్క్ మధ్య కనెక్షన్ ఆల్రెడీ డెవలప్ అవుతుందని అర్థం. తర్వాత బ్రూస్ కి క్యూర్ కావాలి. సో బెట్టీతో కలిసి
మిస్టర్ బ్లూని మీట్ అవ్వడానికి న్యూయార్క్ వెళ్తాడు. అదే ఆన్లైన్ లో తన కాంటాక్ట్ అవుతున్న సైంటిస్ట్. అక్కడ రివీల్ అవుతుంది మిస్టర్ బ్లూ అనేది డాక్టర్ శామ్యూల్ స్టెర్న్స్ అని. స్టెర్న్స్ బ్రూస్ బ్లడ్ ని స్టడీ చేస్తున్నాడు అండ్ ఫైనల్లీ బ్రూస్ ని నార్మల్ స్టేట్ కి బ్రింగ్ చేయగలిగే యాంటీడోట్ క్రియేట్ చేస్తాడు. బ్రూస్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ రివర్స్ అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం బ్రూస్ కి హోప్ వస్తుంది, మేబీ హల్క్ ని కంప్లీట్లీ రిమూవ్ చెయ్యొచ్చు అని. కానీ స్టెర్న్స్ ఆల్రెడీ బ్రూస్ బ్లడ్ ని స్టడీ చేయడం మాత్రమే కాదు, ఆ బ్లడ్ లో ఉన్న గామా ప్రాపర్టీస్ మీద చాలా ఇంట్రెస్ట్ డెవలప్ చేశాడు. బ్రూస్ ఇమీడియట్ గా తన బ్లడ్ డిస్ట్రాయ్ చేయమని చెప్తాడు. బికాస్ రాంగ్ పర్సన్ హ్యాండ్స్ లో పడితే ఇంకొక హల్క్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరగబోతుంది. బ్లాన్స్కీ ఆల్రెడీ హల్క్ పవర్ కోసం అబ్సెస్డ్. తను బ్రూస్ బ్లడ్ గురించి నిజం తెలుసుకుంటాడు. స్టెర్న్ ల్యాబ్స్ కి వెళ్లి బ్రూస్ బ్లడ్ ని తన బాడీలో ఇంట్రడ్యూస్ చెయ్యమని ఫోర్స్ చేస్తాడు. ఆల్రెడీ సూపర్ సోల్జర్ సిరమ్ ఎఫెక్ట్స్ ఉన్న బ్లాన్స్కీ బాడీ గామా రేడియేషన్ తో రియాక్ట్ అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. హిస్ బాడీ బికమ్స్ బిగ్గర్, స్ట్రాంగర్, మోర్ వైలెంట్ అండ్ ఫైనల్లీ ఎమిల్ బ్లాన్స్కీ బికమ్స్ అబామినేషన్. ఇప్పుడు హల్క్ తో ఈక్వల్ గా ఫైట్ చేయగలిగే ఒక మాన్స్టర్ క్రియేట్ అయింది. మీన్ వైల్ బ్రూస్ బ్లడ్ స్టెర్న్స్ బాడీ మీద కూడా ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. తనకి ఎక్కడైతే హెడ్ ఇంజరీ అవుతుందో అక్కడ డ్రాప్స్ పడడం వల్ల తన హెడ్ కూడా చేంజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్యూచర్ లో ది లీడర్ క్యారెక్టర్ కి సెటప్. అబామినేషన్ కి ఇప్పుడు కంట్రోల్ లేదు. ఈ స్టార్ట్స్ డిస్ట్రాయింగ్ హార్లెమ్. మిలిటరీ ఫోర్సెస్ ట్రై చేస్తే తను ఆపడానికి, కానీ అబామినేషన్ ని స్టాప్ చేయడం ఇంపాసిబుల్. జనరల్ రాస్ కి ఒక ట్రూత్ అర్థమవుతుంది, అబామినేషన్ ని స్టాప్ చేయగలిగే ఓన్లీ పర్సన్ హల్క్ అని. బ్రూస్ కి కూడా సేమ్ థింగ్ తెలుస్తుంది. హల్క్ ని కంట్రోల్ చేయడం కోసం ఎంతకాలం రన్ అయిన బ్రూస్ ఇప్పుడు వాలంటరీగా హల్క్ ని చూస్ చేస్తాడు. హీ డిసైడ్స్ ఐ హ్యావ్ టు బికమ్ హల్క్ అని. బ్రూస్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రిగర్ చేస్తాడు అండ్ హల్క్ హార్లెమ్ కి రీచ్ అవుతాడు. నౌ హల్క్ వర్సెస్ అబామినేషన్. ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ స్ట్రెంత్ తో ఫైట్ చేస్తారు. బిల్డింగ్స్ డిస్ట్రాయ్ అవుతాయి, కార్స్, స్ట్రీట్స్, మిలిటరీ వెపన్స్, ఎవ్రీథింగ్ బ్యాటిల్ ఫీల్డ్ గా మారిపోతుంది. అబామినేషన్ హల్క్ ని సెవర్ గా ఇంజూర్ చేస్తాడు, కానీ హల్క్ యాంగర్ పెరిగిన కొద్దీ ఇంకా స్ట్రాంగర్ అవుతాడు. ఫైనలీ హల్క్ అడ్వాంటేజ్ తీసుకుని అబామినేషన్ ని డిఫీట్ చేస్తాడు. అట్ వన్ పాయింట్ హల్క్ అబామినేషన్ ని కిల్ చేయగలిగే పొజిషన్ లో ఉంటాడు, కానీ బెట్టి వాయిస్ వినిపిస్తుంది. బ్రూస్ లో ఉన్న హ్యూమానిటీ మళ్ళీ కంట్రోల్ తీసుకుంటుంది. హల్క్ అబామినేషన్ ని కిల్ చెయ్యడు, ఇన్స్టెడ్ హీ లెట్స్ హిమ్ లివ్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ బ్రూస్ స్లోలీ లెర్న్స్ దట్ హల్క్ ని జస్ట్ సప్రెస్ చేయడం సొల్యూషన్ కాదు అని, తనని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలనుకుంటాడు. బ్యాటిల్ తర్వాత బ్రూస్ మళ్ళీ డిసప్పియర్ అవుతాడు. జనరల్ రాస్ మళ్ళీ బ్రూస్ ని క్యాప్చర్ చేయలేకపోతాడు అండ్ బ్రూస్ ఇప్పుడు ఒక కంప్లీట్లీ డిఫరెంట్ మైండ్ సెట్ లో ఉన్నాడు. ఎర్లియర్ తను అనుకునేది ఏంటి, ఎలా అయినా ఈ హల్క్ ని వదిలించుకోవాలనుకుంటాడు, బట్ ఇప్పుడు తను ఎలా అయినా హల్క్ ని కంట్రోల్ చేయాలనుకుంటాడు. 1 month లేటర్ బ్రూస్ బ్రిటిష్ కొలంబియాలో హైడ్ అయ్యి ఉంటాడు, కానీ ఈసారి ట్రాన్స్ఫర్మేషన్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చెయ్యడు. ఇన్స్టెడ్ ఈ ఇంటెన్షనల్లీ ట్రైస్ టు ట్రిగర్ ఇట్. తన ఐస్ కూడా గ్రీన్ గా చేంజ్ అవుతాయి. బ్రూస్ ఏమో స్మైల్ చేస్తాడు బికాస్ హీఈస్ ఫైనల్లీ లెర్నింగ్ హౌ టు లివ్ విత్ హల్క్. సో ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మూవీ ఎండింగ్ లో బిగ్గెస్ట్ ఎంసీయూ కనెక్షన్. జనరల్ రాస్ ఒక బార్ లో ఉంటాడు. అప్పుడు టోనీ స్టార్క్ అక్కడికి వస్తాడు. ఎస్, ఐరన్ మ్యాన్. టోనీ రాస్ తో మాట్లాడుతూ వీఆర్ పుట్టింగ్ ఏ టీమ్ టుగెదర్ అని చెప్తాడు. అండ్ అక్కడ ది ఇంక్రెడిబుల్ హల్క్ స్టోరీ కంప్లీట్ అవుతుంది. ఐరన్ మ్యాన్ ఎండింగ్ లో నిక్ ఫ్యూరీ టోనీకి అవెంజర్స్ ఇనిషియేటివ్ గురించి హింట్ ఇచ్చాడు. ఇప్పుడు సెకండ్ ఎంసీయూ మూవీ ఎండింగ్ లో టోనీ స్టార్క్ డైరెక్ట్ గా జనరల్ రాస్ ని అప్రోచ్ చేసి టీమ్ ఫార్మేషన్ గురించి మాట్లాడుతున్నాడు. మార్వెల్ ఇండివిజువల్ హీరోస్ ని సపరేట్ స్టోరీస్ లాగా ఇంట్రొడ్యూస్ చేస్తూ స్లోగా ఒక కామన్ యూనివర్స్ బిల్డ్ చేస్తుంది. సో ఈ మూవీ నుంచి మన మార్వెల్ జర్నీలో ఇంపార్టెంట్ పాయింట్స్: బ్రూస్ బ్యానర్ హల్క్, బెటీ రాస్ బ్రూసెస్ పాస్ట్ అండ్ ఎమోషనల్ కనెక్షన్, జనరల్ రాస్ హల్క్ ని మిలిటరీ వెపన్ గా యూజ్ చేయాలనే అబ్సెషన్, ఎమిల్ బ్లాన్స్కీ అబామినేషన్, సూపర్ సోల్జర్ రీసెర్చ్, కెప్టెన్ అమెరికా మైథాలజీకి కనెక్షన్, శామ్యూల్ స్టెర్న్స్ ఫ్యూచర్ లీడర్ సెటప్, స్టార్క్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ, ఎంసీయూలో ఆల్రెడీ మిలిటరీ యూజ్, టోనీ స్టార్క్ అవెంజర్స్ టీమ్ ఫార్మేషన్ సెటప్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐరన్ మ్యాన్ తర్వాత హల్క్ కూడా మన ఫ్యూచర్ అవెంజర్ స్టోరీలో పార్ట్ అవ్వబోతున్నాడు. సో మన మార్వెల్ జర్నీలో ఇప్పటి వరకు టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్, బ్రూస్ బ్యానర్ హల్క్ ఇద్దరు హీరోస్ ఇంట్రొడ్యూస్ అయ్యారు, కానీ అవెంజర్స్ ఇంకా అసెంబుల్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ రిలీజ్ ఆర్డర్ మూవీ మళ్ళా టోనీ స్టార్క్ దగ్గరికే తీసుకెళ్తుంది. టోనీ ఇప్పుడు వరల్డ్ కి తన ఐడెంటిటీ రివీల్ చేశాడు, కానీ ఆ డిసిషన్ తర్వాత మిలిటరీ ప్రెజర్, న్యూ ఎనిమీస్, తన ఓన్ టెక్నాలజీ అండ్ తన హెల్త్ అన్ని టోనీ లైఫ్ ని కాంప్లికేటెడ్ చెయ్యబోతున్నాయి. సో నెక్స్ట్ స్టాప్ ఐరన్ మ్యాన్ 2 మార్వెల్ బిఫోర్ డూమ్స్డే ఎపిసోడ్ 3. 1 మూవీ డౌన్, 2 మూవీస్ కంప్లీట్. నెక్స్ట్ ఐరన్ మ్యాన్ 2.
మీకు కనుక వీడియో నచ్చితే అండ్ అలాగే ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఐ నో ఇట్స్ నాట్ ఏ సీన్ టు సీన్ ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే అలా సీన్ టు సీన్ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటే వెళ్తే నేను డూమ్స్డే లోపు ఇదంతా కంప్లీట్ చేయలేను. సో అందుకే మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్స్, మెయిన్ సీన్స్ అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నా. మార్వెల్ మూవీస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మూవీస్ చూడకపోయినా సరే కానీ ఒక ఐడియా అయితే మీకు క్రియేట్ అవుతుంది. సో మాక్సిమం నేనైతే ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ ఏవి కూడా మిస్ చేయలేదు. ఇఫ్ మీకు నేను మిస్ చేశాను అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ఖచ్చితంగా పిన్ చేస్తాను ఇఫ్ నాకు అది ఇంపార్టెంట్ అనిపిస్తే. ఓకే, అండ్ అలాగే ఈ జర్నీలో మీరు పార్ట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఐరన్ మ్యాన్ 2 తో కలుద్దాం. త్వరగానే వచ్చేస్తుంది, ఎందుకంటే మనం డూమ్స్డే లో మొత్తం కంప్లీట్ చేయాలి కాబట్టి. సో వీడియోస్ అయితే ఏవి మిస్ అవ్వకండి. లవ్ యూ ఆల్, బై.